ఫ్రెండ్స్ అందరికీ ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఇది సద్దుల బతుకమ్మ రోజు వీడియో. వరంగల్ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే వరంగల్ అన్నట్టు ఉంటుందండి. బతుకమ్మ పండుగ రోజున వరంగల్లో ఎంత బాగా జరుగుతాయో బతుకమ్మ సంబరాలు. బతుకమ్మ అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకు గుర్తొచ్చేది చీరలు, నగలు. ఆ రోజు ఎలా రెడీ అవ్వాలి అన్న దాని మీదే ఉంటుంది ఫోకస్ అంతా 1 month బిఫోర్ నుండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది వచ్చి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుందండి చెరువు. అక్కడ బతుకమ్మ హడావిడంతా తీరొక్క కలర్స్లో చీరలు, పువ్వులు ఎంత బాగున్నాయో. ఆడవాళ్ళు ఎంత బాగున్నారో. టీనేజర్స్ అయితే లంగావోణీల్లో అద్దరిపోయారండి. కలర్ శారీస్. ఇంతకు ముందు ఇన్ని కలర్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ అన్ని రకాలు ఒకళ్ళకి మించిన ఒకళ్ళలో ఉన్నాయండి. చీరలు, నగలు, హడావిడి ఎంత బాగుందో. భలే రెడీ అయ్యి వచ్చారు ఆడవాళ్ళందరూ. నా చేతిలో మీరు ఏ వీడియో మొత్తం చూస్తే ఎక్కడ బతుకమ్మ కనపడదు, ఎందుకంటే మాకు బతుకమ్మ తెలియదండి. నాది ఏపీ, మా అమ్మగారు కృష్ణా డిస్టిక్ ఏపీ తిరువూరు. దాంతో మాకు తెలీదు. పెళ్ళయ్యాక ఈ 5 yearsగానే ఇక్కడ వరంగల్లో ఈ బతుకమ్మ చూస్తున్నాను. మా భద్రాచలానికి దగ్గరలో కొత్తగూడెం ఉంటుంది, అక్కడ బతుకమ్మ ఆడతారు. మాకు తెలియకపోవడం వల్ల నా దగ్గర బతుకమ్మ హడావిడి లేదు. అందుకే నేను ఎప్పుడు చూడటానికి చాలా ఇష్టపడతాను. బతుకమ్మ నాతో ఎప్పుడు తయారు చేయించుకుంటుందో అమ్మవారు తెలీదు. చూద్దాము ముందు. ఇది వచ్చేసి వడ్డేపల్లి చెరువు అండి. ఇందాక చూపించింది మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సరౌండింగ్లో ఉన్న చెరువు. ఇది ఇప్పుడు వచ్చేసి వడ్డేపల్లి చెరువు. ఇక్కడ మామూలుగా ఉండదండి. పబ్లిక్ అంత బాగా వస్తారు, అంత బాగా జరుగుతుంది ఇక్కడ. ఎక్కడెక్కడ వాళ్ళు ఈ వడ్డేపల్లి చెరువుకి వస్తారు. వడ్డేపల్లి చెరువు దగ్గరికి వరంగల్లో చాలా స్పాట్స్ ఉన్నాయండి. ఉరుసుగుట్ట అని, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సరౌండింగు, భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర, అలాగే సీకేఎం కాలేజ్ సరౌండింగ్లో, అంటే వినాయక నిమజ్జనం జరిగింది కదా, నా వీడియోలో ఉంటుంది. ఆ సరౌండింగ్స్ మొత్తం బాగా బతుకమ్మ ఆడే సెంటర్స్ అండి. చాలా బాగా జరుగుతుంది. అండ్ బట్టల బజార్ ఏరియాలో కూడా జెమినీ థియేటర్ దగ్గర కూడా ఆడతారు, కృష్ణా టెంపుల్ దగ్గర. చూడండి వడ్డేపల్లి చెరువు మొత్తం బతుకమ్మ చెరువేనండి. అంత బాగా ఉంటుంది. పసుపు కుంకాలు ఇస్తున్నారు ఆడవాళ్ళు. ఎంత బాగా అనిపించిందో పండగ. చాలా సందడిగా జరుగుతుంది. నేను ప్రతి సంవత్సరం ఎంజాయ్ చేస్తాను. మీ దగ్గర బతుకమ్మ ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు.